హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి సిరిని పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి ధాత్రి, ధాత్రి అని డోర్ తడుతూ ఉంటాడు. నేను ఇప్పుడే వస్తాను అని ధాత్రి బయటికి వచ్చి ఏంటి కేదార్ అని పిలవటంతో అందమా నీ పేరేమిటి అందమా అంటూ కేదార్ ధాత్రి అందాన్ని చూసి పాట పాడుతూ ఉంటే ఏంటి ఈ పాటలు పాడడం ఆపుతావా అని ధాత్రి అంటుంది. ఏంటి ధాత్రి నిన్ను చూసి నేను పాట పాడకపోతే ఇంకెవరు పాడతారు? ఎందుకు ధాత్రి నన్ను ఇలా అప్సెట్ చేస్తున్నావు అని కేదార్ అంటాడు. అబ్బా ఆపు కేదార్ అని ధాత్రి అంటుంది. ఇక్కడ నిన్ను పెళ్లి పనులు చేయమని చెప్పారు, పులిహోర కలపమని చెప్పలేదు అని ధాత్రి అంటే నా భార్యతో నేను పులిహోర కలుపుకోవటం కూడా తప్పేనా ధాత్రి అని అన్నట్లు పనిలో పనిగా పూజారి గారు వస్తున్నారు కదా, మనం కూడా ముహూర్తం పెట్టించేసుకుందాం అని కేదార్ అంటే మనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకా దేనికి ముహూర్తం అని ధాత్రి అంటుంది. అంటే పెళ్ళయింది కానీ ఇంకా శోభనం జరగలేదు కదా, దానికి ముహూర్తం పెట్టించుకుందాం అని కేదార్ అనడంతో నీకు అసలు సిగ్గే లేదు అని ధాత్రి అంటే ఇది కూడా మన సాంప్రదాయమే కదా, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది ధాత్రి అని కేదార్ అంటాడు. అబ్బా కేదార్ నిన్ను అంటూ ముందు నాకు చాలా పనులున్నాయి, నువ్వు కూడా పెళ్లి పనులు చూడు అని ధాత్రి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతుంది. కేదార్ కూడా గదిలోకి వస్తూ ఉంటే కేదార్ ముఖం మీదే ధాత్రి డోర్ని క్లోజ్ చేసేయటంతో ఇక కేదార్ ముక్కు పగిలిపోతుంది. అబ్బా రాక్షసి నువ్వు గదిలో నుండి బయటికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను అని కేదార్ చిరుకోపం చూపిస్తూ ఉంటాడు. అసలు అత్తయ్య నాకేమీ నచ్చటం లేదత్తయ్య, ఆ జగదాత్రి చేతుల మీదుగానే ఈ పెళ్లి జరుగుతోంది, నా చెల్లెలి పెళ్లిలో కూడా నాకు సంతోషం లేకుండా చేస్తోంది అని నిషి బాధపడుతూ ఉంటుంది. అమ్మి ఇదంతా మీ నాయన చెప్పటం వల్లే వచ్చింది అని వైజయంతి అంటుంది. దాని చేతుల మీదుగా ఈ పెళ్లి జరగకూడదు అత్తయ్య అని నిషి అంటే అవునమ్మి వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగిందంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, దాని చేతుల మీదుగా పెళ్లి జరగకుండా నీ చేతుల మీదుగా పెళ్లి జరగటానికి మీ అమ్మని ఏదో ఒక ప్లాన్ చెప్పమని వెళ్ళి అడుగమ్మి అని వైజయంతి అంటే ఆల్రెడీ అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర ఉంది, ఈ పెళ్లి సింపుల్గా జరుగుతోందని వాళ్ళు ఫీల్ అవ్వకుండా చూసుకోవటానికి కొంచెం జాగ్రత్త పడుతోంది అత్తయ్య, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అత్తయ్య, చూస్తూ ఉండండి ఇప్పుడు నేనేం చేస్తాను అని నిషి అంటుంది. అప్పుడే పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్న పెళ్లి కొడుకు అమ్మ మీరు రెడీ చేస్తూ ఉండండి ఇప్పుడే వస్తానని వస్తూ ఉంటుంది. అత్తయ్య అదిగో ఆవిడ వస్తుంది, ఇప్పుడు చూడండి నేనేం మాట్లాడతానో మీరు కూడా నాతో పాటి మొత్తం ప్లాన్ అమలు చేసేయండి అని నిషి ప్లాన్ చెప్తుంది. సూపర్ అమ్మి అలాగే చేద్దామని వైజయంతి అంటుంది. పెళ్లి కొడుకు అమ్మ వినేలాగా నిషి కావాలనే మాట్లాడుతూ ఉంటుంది. సరే పోనీలేండి అత్తయ్య వదిలేయండి, జగదాత్రి కదా ఈ పెళ్లి చేస్తున్నది, మనం ఏం చేస్తాం చెప్పండి అని నిషి అంటే అది కాదమ్మి అసలు నీ పెళ్ళి మీ అమ్మ నాన్న ఇంత గ్రాండ్గా జరిపించారు, ఎన్ని కట్న కానుకలు ఇచ్చారు, మరి మీ చెల్లెలు నిషికి ఇంత సింపుల్గా జరిపిస్తూ ఉంటే ఎలా, నాకు గుండె తరుక్కుపోతోంది. ఇందాక మీ బంధువులు జగదాత్రిని నిలబెట్టి ఏం మాట్లాడారో తెలుసా, పెళ్లి కొడుకు గురించి ఎలా మాట్లాడారో తెలుసా అని వైజయంతి అంటే సరేలేండి అత్తయ్య వదిలేయండి అని నిషి అంటుంది. ఏం మాట్లాడారంటూ ఆవిడ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య మీరు ఇక్కడే ఉన్నారా, మీరు అనుకున్నాను, మేమేదో మాట్లాడుకుంటున్నాం వదిలేయండి అని నిషి అంటుంది. లేదు మీ బంధువులు జగదాత్రిని నిలబెట్టి పెళ్లికొడుకు గురించి ఏం మాట్లాడారో నాకు తెలిసి తీరాల్సిందే, చెప్తారా లేదా అని ఆవిడ అరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే అసలు పెళ్ళి ఇంత సింపుల్గా చేస్తున్నారు, ఇప్పుడు పెళ్లి కొడుకుకి ఏ రోగము లేకపోతే ఇలా కట్నం తీసుకోరు, కనీసం ఆడపడుచు కట్నం కూడా తీసుకోకుండా చేస్తున్నారంటే ఆ పెళ్లి కొడుకుకి ఏదో లోపం ఉండే ఉంటుంది అని వాళ్ళు మాట్లాడుకున్నారు అని వైజయంతి అంటుంది. ఆ మాటలు విని జగదాత్రి నవ్వుతూ వెళ్ళింది అని వైజయంతి అంటే నేనేదో పోనీలే మీరు బాధల్లో ఉన్నారని చెప్పి చూసి చూడనట్లు పోతుంటే మీరు ఇలా మాట్లాడతారా, ఉండు మీ అమ్మని వెళ్ళి నిలదీస్తాను అని ఆవిడ అంటుంది. అయ్యో అత్తయ్య ఈ పెళ్లి చేస్తున్నది ఆ జగదాత్రి కదా, మీరు మా అమ్మని నిలదీస్తే ఏమొస్తుంది, కాబట్టి ఆడపడుచు కట్నం కింద మీకు కావాల్సింది ఏదో ఒకటి కావాలని చెప్పి దాన్నే అడగండి, అప్పుడు అదే అన్నీ ఇస్తుంది అని నిషి రెచ్చగొట్టి పంపిస్తుంది. సరే నేను జగదాత్రినే నిలదీస్తాను అని ఆవిడ వెళ్తుంది. అమ్మి సూపర్ అంటూ వైజయంతి నిషి ఐఫై ఇచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆవిడ జగదాత్రి జగదాత్రి అని కేకలు పెడుతూ ఉండటంతో ఏమైంది ఈ సుజాతకి ఎందుకలా దాన్ని పిలుస్తోంది అని రాగిని అంటుంది. అవును కదా వెళ్ళి చూద్దాం పదా అని రేఖ అంటుంది. అప్పుడే నిషి అక్కడికి వచ్చి గొడవ పెట్టింది నేనే, అక్కడ ఏం జరుగుతున్నా కూడా చూస్తూ ఉండండి, నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదుగా జరగకుండా దాని చేతుల మీదుగా జరిగితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, అందుకే ఇలా అని నిషి అంటుంది. ఏం తేడా జరిగినా కూడా పెళ్ళి ఆగిపోతుంది కదా అని వైజయంతి అంటే అత్తయ్య అంతా మన చేతుల్లో ఉంది, ఎక్కడ ఎప్పుడు నొక్కాలో నాకు చాలా బాగా తెలుసు అని నిషి అంటుంది.
ఏమైంది అత్తయ్య అంటూ దాత్రితో పాటి అందరూ హాల్లోకి వచ్చేస్తారు. ఏంటి ఇదేనా మీరు చేస్తున్న మర్యాదలు, ఇదేనా మీరు చేస్తున్న పెళ్ళి అని సుజాత నిలదీస్తూ ఉంటే, మీకు మర్యాదల్లో ఏమైనా లోపం వచ్చిందా చెప్పండి, ఏం చేయాలి చెప్పండి చేస్తామని కేదార్ అంటే, అన్నీ కూడా తక్కువే, ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడు కదా అని చెప్పి ప్రాణాల మీదికి వచ్చినా కూడా ఈ పెళ్లిని అంగీకరించినందుకు ఇదా మీరు చేస్తున్నది అని సుజాత నిలదీస్తూ ఉంటే, ఏమే మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని సుజాత భర్త పెళ్లి కొడుకు ఆవిడ్ని అరుస్తూ ఉంటారు. అవునండి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని కౌశికి సుధాకర్ కూడా చెప్తారు. లేదు ఇక్కడే తేలిపోవాలి, నేను ఎక్కడికి రాను అని సుజాత అంటుంది. అత్తయ్య గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని దాత్రి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ నేను చెప్పేది విను అని పెళ్ళికొడుకు అనడంతో, చూడబ్బి నీకు ఏమీ తెలీదు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇలా అందరిలో తేల్చుకోవాల్సిందే, లేకపోతే రేపు మా సిరి మీ ఇంటికి వచ్చిన తర్వాత మనస్పర్ధలు వస్తాయి అని వైజయంతి అంటుంది. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అయితే అని కౌశికి దాత్రి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. చూడండి ఏదో మా వాడు ఇష్టపడ్డాడు, ప్రాణం మీదికి వచ్చింది, అన్నిటికీ మేము తలొగ్గి ఈ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డాము, కట్నం కూడా వద్దన్నాము, కానీ కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా అని ఆవిడ అనడంతో, ఓస్ అంతేనా, మీకేం కావాలో అడగండి ఇస్తాము అని దాత్రి కేదార్ కౌశికి అంటారు. అంతకు ముందుగానే నిషి ఆడపడుచు కట్నం అంటే మీరు ఆషామాషిగా అడగండి, ఒక ఫ్లాటో 7 వారాల నగలో అడగండి అని ఆల్రెడీ చెప్పి ఉంటుంది. చూడండి ఒక ఫ్లాటో 7 వారాల నగలో ఇవ్వండి, ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అంటే కష్టం కాబట్టి 1 కోటి రూపాయల డబ్బులు ఇవ్వండి చాలని సుజాత అంటుంది. ఏంటే అలా తెల్ల ముఖం వేసుకొని చూస్తున్నావు, వాళ్ళు 1 కోటి రూపాయలు అడిగారు కదా ఇచ్చి పెళ్లి చెయ్యి అని నిషి అంటే, ఇస్తాను కానీ కాస్త సమయం ఇస్తే అని దాత్రి అంటుంది. పెళ్లికి ఇక గంట ముహూర్త సమయం మాత్రమే ఉంది అని ఆవిడ అంటుంది. కానీ కాస్త సమయం ఇస్తే నేను ఆ డబ్బులు ఇచ్చేస్తాను, మీరు ముందే చెప్పి ఉంటే ఈ పాటికి రెడీ చేసి ఉండేదాన్ని కదా అని దాత్రి అంటుంది. అయితే మంచి ముహూర్తం చూసి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే పెళ్లి పెట్టుకుందాం అని ఆవిడ అంటుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని దాత్రి అంటే, అవునే ఆవిడ చెప్తోంది కదా ముహూర్త సమయం లోపలే నువ్వు 1 కోటి రూపాయలు డబ్బులు ఇవ్వాలంట, పెళ్ళి చేస్తానని నువ్వు డబ్బులు కొట్టడం మాట ఇవ్వటం కాదు, ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి ముహూర్త సమయానికి పెళ్లి జరిగేలా చూడవే అని రేఖ రాగిని అరుస్తూ ఉంటారు. ఏమండి మీరు అడిగిన ఒక్కటే కాదు 2 ఇస్తాము, ఫ్లాట్ ఇస్తాము, 7 వారాల నగలు ఇస్తాము అని కౌశికి అంటే, ఇంకా ఏం కావాలో అడగండి అవి కూడా ఇస్తామని సుధాకర్ అంటాడు. అదేంటి మావయ్య మీరు ఇస్తానని చెప్తే ఎలా, అదే ఇవ్వాలి అని నిషి అంటుంది. అదేంటి ఎవరిస్తే ఏంటి అని కౌశికి అంటే, రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది కౌశికి, నువ్వు ఇస్తే దానం అవుతుంది, అది ఇస్తే సాంప్రదాయం అవుతుంది, కాబట్టి అదే పెళ్లి చేయిస్తానని చెప్పింది కాబట్టి అదే ఇవ్వాల్సిందే అని రేఖ అంటుంది. నీకు ఇవ్వటం చేత కాదంటే చెప్పవే, నేనిస్తాను, నేనే ఈ పెళ్లి జరిపిస్తాను అని నిషి అంటుంది. అవును అక్క నువ్వు ఇవ్వటానికి కుదరదు, కావాలంటే వీళ్ళని తప్పుకోమని చెప్పు, ఆ 1 కోటి రూపాయల డబ్బులు ఏదో మేమే ఇచ్చి మేమే నిషి నేను పెళ్లి జరిపిస్తాం అని యువరాజ్ అంటాడు. అవును నా కొడుకుపై పడిన నింద పోవాలంటే నువ్వే ఇవ్వాలి అని సుజాత అంటుంది. మీ కొడుకుపై ఏం నింద పడింది అని కేదార్ అడగటంతో, ఏదో మేము పెళ్లి చేసుకుంటున్నాం, మా వాడు ఇష్టపడ్డాడని అన్నిటికీ తలొంచినందుకు మా వాడికి ఏదో లోపం ఉందని మాట్లాడుకుంటున్నారు, అందుకే లోపం లేదని నిరూపించుకోవాలంటే మీరు 1 కోటి రూపాయల డబ్బులు ఇచ్చిన తర్వాతే పెళ్లి జరుగుతుంది అని సుజాత తేల్చి చెప్పేస్తుంది. కట్నం ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులిపేసుకోవటం కాదన్నయ్య పెళ్లి చేయటం అంటే అని కాచి అంటే, అవును కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకున్నప్పుడే అదే నిజమైన ప్రేమ అవుతుంది, వీళ్ళకి అర్థం అవ్వదులే కాచి యువరాజ్కి అని బూచి అంటాడు. చూడండి ముహూర్త సమయం లోపల డబ్బులు ఇచ్చారా పెళ్లి జరుగుతుంది, లేకుంటే జరగదని చెప్పి రారా వెళ్దాం అని సుజాత పెళ్లి కొడుకుని అక్కడి నుంచి గదిలోకి తీసుకువెళ్తుంది. ఏమే నువ్వు అడ్డు తప్పుకో, లేదంటే పంతానికి పోయి పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదన్నావా నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని రాగిని రేఖ దాత్రికి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. జగదాత్రి నేనిస్తాను తీసుకో అని కౌశికి అంటే, లేదు దిన వాళ్ళు నా డబ్బులతో మాత్రమే ఇచ్చి పెళ్లి చేయమన్నారు, నేను నా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేయలేను కదా అని దాత్రి అంటుంది. ఏదో ఒకటి చేస్తామక్క, మేము తప్పకుండా అరేంజ్ చేస్తాము అని కేదార్ అంటాడు. ఇక దాత్రి కేదార్ గార్డెన్లోకి వచ్చి సాధు నాయక్ కోసం ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది.
సూపర్ ప్లాన్ వేశావు నిషి అని రేఖ, రాగిణి, వైజయంతి ముగ్గురు కూడా నిషిని పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. ఆ ఎమ్మి మీద మనం ఒక కన్నేసి ఉంచాలి, లేకపోతే ఆ ఎమ్మి జగదాత్రి తిమ్మిని బమ్మించేయగలదు అని వైజయంతి అంటుంది. సిస్టర్, నేను ఇంట్లో కొట్టేసినవి కాకుండా నేను దాచుకున్న డబ్బులు 5 లక్షలు ఉన్నాయి, కావాలంటే ఇంట్రెస్ట్గా తీసుకోండి అని బూచి ఇస్తూ ఉంటే ధాత్రి చాలా ప్రేమగా బూచి వైపు చూస్తూ ఉంటుంది.